పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ చూసుకున్నా, లేకపోతే మోడీ గారి క్రేజ్ చూసుకున్నా, గతంలో వచ్చిన రిజల్ట్ చూసుకున్నా, ఎలా చూసుకున్నా ఓవరాల్గా బీజేపీకి అనుకూలంగా ఉన్న ఈసారి లోక్సభ ఫలితాలు డెఫినెట్గా 10 నుంచి 12 సీట్లు సాధిస్తామన్న ధీమాలో ఉన్నారు. సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో ఉంది. ఎందుకంటే మన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో చూసాం కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు కోరుకున్నారు, దేశంలో కూడా మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, తెలంగాణలో కూడా లోక్సభ సీట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సాధిస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. దానికి తగ్గట్టే ఇప్పటి నుంచి అభ్యర్థుల ఎంపిక గురించి కానివ్వండి, లేకపోతే ఎలా చేసుకోవాలి, 6 గ్యారెంటీలు సక్సెస్ చేస్తే ఈ ఎఫెక్ట్ కూడా దాని మీద ఉండే అవకాశం ఉంది. కాబట్టి అది ఎలా సక్సెస్ చేయాలి, ఇవన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ తలమునకలై ఉంది. కాబట్టి సో ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే సెంటర్లో మోడీ గారిని ఢీ కొట్టడం కష్టం అంటున్నారుగా ఎర్రోళ్ళ శంకరన్న గారు. అవును కష్టం, ఎందుకంటే మోడీ గారి దగ్గర ఎవరు కనబడట్లేదని ఇందాక అన్నారు కదా, నిజంగా కనబడట్లేదు. 150 మెంబర్ ఎంపీలని డిస్క్వాలిఫై చేస్తే ఇండియా అలయన్స్ నుంచి, కాంగ్రెస్ నుంచి ఎవరు కనిపిస్తారు? దగ్గర ఎవ్వరు కనిపించరు. ఇంకో విషయం, ఇప్పుడు చేంజ్, మార్పు అనేది కోరుకున్నారు తెలంగాణ ప్రజలు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల రూపంలో, మేనిఫెస్టో రూపంలో, వివిధ డిక్లరేషన్ రూపంలో ప్రజల ముందు పెట్టింది, మార్కులు కొట్టేసింది. ఇందాక శంకరన్న మాట్లాడితే ప్రజెంట్ సిచ్యువేషన్ని ఉద్దేశించే మాట్లాడుతున్నారు. కానీ హిస్టారికల్లీ తెలంగాణకి వీళ్ళు ఇచ్చిన హామీలేంది, తెలంగాణకి వీళ్ళు చేసింది ఏంది, సెంట్రల్లో వీళ్ళు పవర్లో ఉన్నారు, తెలంగాణకి రావాల్సిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే హామీలు ఇచ్చారో అష్యూరెన్స్ రూపంలో చట్టపరితంగా ఇంతవరకు ఒక్కటి అందలేదు. దాని గురించి మాట్లాడి ఇక్కడ ప్రజల మెప్పు పొందాలా, ఓట్లు పొందాలా, లేకపోతే వచ్చేసి రేపు అమిత్ షా గారు వస్తారు, ఈడ మోడీ గారు వస్తారు. బై ఫ్యాక్ట్ ఇప్పుడు కొంచెం మీరు ఇప్పుడు మనం హిస్టరీ ఏంది, లాస్ట్ 1 మంత్ బ్యాకే వెళ్దాం మనము. మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, జేపీ నడ్డా గారు వచ్చారు. బీజేపీ అధిష్టానం మొత్తం ఇక్కడే ఉంది తెలంగాణలో. ఎక్కడ పోయింది మోడీ వేవ్? నార్త్ ఇండియాలో అంటారుగా మోడీ 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 అని. మోడీ వేవ్ ఇక్కడ కనబడిందా ఎక్కడైనా? మోడీ వేవ్ ఎక్కడ కనబడలేదు. అపర చాణక్యులు అన్నారు అమిత్ షా గారికి, కనబడిందా ఇక్కడ? అనాలిసిస్ అష్టాంగ మార్గ ఏమైనా చేశారా? కౌటిల్యలాగా ఏం చేయలేదు. ఒకటే సింగిల్ సైడెడ్ స్వీప్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంత గట్టిగా పోయింది తెలంగాణ సమాజంలో అంటే నార్త్కి సౌత్. మోడీ గారి ఎఫెక్ట్ ఇక్కడ కనపడిందా అంటే ఏ రాష్ట్రంలో అయినా కూడా లోకల్ ఎలక్షన్స్ అంటే శాసనసభ ఎలక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి, కేంద్రంకి వచ్చేసరికి ఎలక్షన్స్ వేరుగా ఉంటాయి. సెంట్రల్ వేరు, స్టేట్ వేరు. కానీ మొన్నటి వరకు ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్ వాళ్ళకి వెళ్ళింది, ఛత్తీస్గఢ్ కూడా వాళ్ళకి వెళ్ళింది. ఓన్లీ మోడీ వేవ్ అనే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది స్టేజ్ మీద. సౌత్ ఇండియాలో ఎందుకు లేదు ఆ మోడీ వేవ్? క్వశ్చన్ రైట్. మనం ఇప్పుడు ఏ ఎలక్షన్ అయినా, పార్లమెంట్, లోక్సభ ఎలక్షన్ అయినా సరే, అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా సరే, జనాలకి ఎవరైతే వెల్ఫేర్ స్కీమ్ అందిస్తున్నారో, ఎవరైతే చట్టపరితంగా అంటే లోకతంత్రం ప్రజాస్వామ్యయుతంగా పరిపాలిస్తున్నారో వాళ్లకు పగ్గం ఇస్తారు ప్రజలు. ఎందుకు అంటే డెమోక్రటిక్ వాల్యూస్ మన ఇండియన్ కల్చర్లోనే ఉన్నాయి కాబట్టి ఉంది. కానీ ఇప్పటికీ డెమోక్రసీ కరెక్ట్ ఫంక్షన్ అవుతుందా? అది క్వశ్చన్ ఇక్కడ. లెట్స్ సే లాస్ట్ 10 yearsలో మోడీ గారు పిఎం అయినప్పటి నుంచి పార్లమెంట్ సెషన్స్ ఎన్ని అయినాయి? 392. అదే కాంగ్రెస్ అంతకుముందు 10 years ఉన్నప్పుడు 500 పై చెలుకులు. అంటే డెమోక్రసీని ఎవరు సంవాద్ మాటలు ప్రతి ఒక్క పార్టీని తోడుకు తీసుకొచ్చి అపోజిషన్ పార్టీకి కూడా మర్యాద ఇవ్వడం. ఇప్పుడు సెంట్రల్లో ఓ ధోరణి ఉంది, ఏంది? డిస్క్వాలిఫై చేయండి, ఎంపీలను డిస్క్వాలిఫై చేస్తున్నారు. అంటే ఎంపీలని డిస్క్వాలిఫై చేస్తున్నారంటే వీళ్ళు వాస్తవాలు వినదలుచుకోలేరు. బీజేపీ ఎంతసేపు అబద్ధపు పరిపాలన, మోడీ హేతో మున్కిన్ హే, అచ్చే దిన్, జన్ధన్ యోజన ఇవన్నీ వస్తున్నాయి కదా, రైట్? ఆ వాస్తవాలని వాళ్ళకి అపోజిషన్ పెడుతుంది, వాళ్ళకు వినే ఓపిక లేక అపోజిషనే లేకుండా చేస్తున్నారు. ఇక్కడ మీరు తెలంగాణలో కాంట్రరీ చూడండి, కాంగ్రెస్ అపోజిషన్ని మర్యాదపూర్వకంగా లోపల కూర్చోబెట్టి బయటికి పంపించే ఉద్దేశమే లేదని మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అన్నారు. అంటే డెమోక్రసీని ఫుల్ ఫ్లెడ్జ్గా యూజ్ చేసేది ఎవరు? కాంగ్రెస్ కాదా? అంటే ఇప్పుడు ఈ డెమోక్రటికల్ ప్రాసెస్లో సౌత్ ఇండియాలో బీజేపీ రావడం కష్టమని ఎందుకు అంటున్నాను నేనంటే, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా డివైడ్ చూస్తే మనం ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఎకనామికల్ ప్రోగ్రెస్లో కానివ్వండి, సౌత్ ఇండియా ముందస్తులో ఉంటుంది. సౌత్ ఇండియాకి ఏదో మాటలు మాయలు గారడీలు చేసి చెప్తే సౌత్ ఇండియాని ఎన్నుకోరు. ఎంతసేపు అయినా హిస్టారికలీ లాస్ట్ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మీరు చూస్తే కాంగ్రెస్కి ఎప్పుడు సౌత్ ఇండియా బ్యాక్ బోన్గానే నిలబడ్డది. సో ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్
లోక్సభలో తిప్పి కొడతారు బీజేపీని. ఇక్కడైతే కాంగ్రెస్ ఉంది రూలింగ్లో, అంత ఈజీగా అది ఇక్కడ నుంచి. ఇప్పుడు నంబర్స్ రిక్వెస్ట్ వస్తే అవుట్ ఆఫ్ 17 కాంగ్రెస్ డెఫినెట్గా 14 వరకు కొడుతుందమ్మా. ఇప్పుడు వీళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరో ఉన్నారో వాళ్ళకు కూడా ఇంటికి పంపిస్తారు. హాలిడే డిక్లేర్ చేసుకోవాల్సిందే. శంకరన్నకి ఇది వినడం ఎలాగో ఉంటుందో, బట్ ఇది వాస్తవం. ఎందుకు వాస్తవం అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏమన్నారు, ఐఏఎం ఇస్తామన్నారు, రైట్. ఇది పాల్మూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇస్తా అన్నారు, రైట్. ట్రైబల్ యూనివర్సిటీ మొన్న ఇచ్చిర్రు వారం రోజుల క్రితం. అంటే ఏం ముఖం వచ్చుకొని ఈడికి వస్తారు? నేషనల్ అదే ఇప్పుడున్న 4 కూడా కష్టమే వాళ్ళకు. ఎందుకంటే ఒకటి లాస్ట్ 10 yearsలో కొన్ని న్యాచురల్ ఫ్యాక్ట్ మాట్లాడాలి ఇక్కడ. బీఆర్ఎస్ ఈ రోజు ఓడిపోవడానికి రీజన్ ఏంది? యాంటీ ఇంకుబెన్సీ, రైట్. సేమ్ థింగ్ లాస్ట్ 10 years నుంచి అక్కడ కూడా యాంటీ ఇంకుబెన్సీ ఉంటుంది బీజేపీకి. ఆ యాంటీ ఇంకుబెన్సీ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దీని మీద కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, కొత్తగా వచ్చారు కాబట్టి. సో ప్రజలు డెఫినెట్గా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపించే అవకాశం ఉంది కాబట్టి మోడీ వేవ్, అమిత్ షా వేవ్, ఆ చాణక్య అపర చాణక్యులు ఏదేదో అన్నారు కదా, ఆ స్ట్రాటజీలు ఇక్కడ వర్కౌట్ అవ్వదు. సౌత్ ఇండియాలో మతవాదం వర్కౌట్ అవ్వదు. ఎంతసేపు ఆ కౌబెల్ట్లో చూసుకోవాల్సిందే వీళ్ళు తప్ప. నేషనల్లో ఉన్న యాంటీ ఇంకుబెన్సీ కూడా వీళ్ళకి అగెనెస్ట్ గా వర్క్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 14 అయితే కన్ఫర్మ్ అమ్మా, మినిమం 14 కాంగ్రెస్. ఓకే, వాళ్ళు 10 నుంచి 12 అంటే మీరు 14 అంటున్నారు. కొంచెం రెండు వాస్తవాలు కదా. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారో చూద్దాం. సో బాలరాజు గారు, ఏదైతే శాసనసభ ఫలితాల్లో మీకు కొంత వ్యతిరేకంగా వచ్చినప్పటికీ సరే